టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం డిసెంబర్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. వృశ్చిక రాశి వారికి ఒకవైపేమో మనం అనుకుంటూ ఉంటాం అర్ధాశ్రమ శని ప్రభావం ఉంది, ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. కానీ ప్రతికూలవంతమైన స్థితిగతుల్లో కూడా అనుకూలవంతమైన ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ డిసెంబర్ మాసాన్ని మనం చెప్పచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ కొన్ని విషయాల్లో ప్రత్యేకించి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మాత్రం మానసిక సంఘర్షణకు కారణమవుతుంటాయి. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉంటాం. సంతోషకరంగా ఉండలేకపోతూ ఉంటాం. ఇది మానసిక ఆందోళన కలిగించేటువంటి అంశం. జీవిత భాగస్వామి అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాములు అవ్వచ్చు, కుటుంబంలో రక్త సంబంధీకులమైనటువంటి వ్యక్తుల మధ్య అవ్వచ్చు. ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. కొంతమందితో ప్రేమతో అభిమానంతో మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. కానీ కొంతమందికి ఈ విషయం నచ్చక కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తితో అవ్వచ్చు, విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాల్లో సంతానం కోసం మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క అభివృద్ధి, విద్య, ఉద్యోగం, వీటి గురించి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి ఆలోచన, మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని మరిచిపోవటమో, ఏదో కారణంగా వాళ్ళని దూరంగా పెట్టడమో మీ దైనందిన జీవితంలో కొన్ని సమస్యలకు కారణమవుతాయి. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోయేటువంటి అంశం. అంతా బాగుంది, యోగదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలో మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైన స్థితికి మీరు రావడానికి కారణమైనటువంటి కొంతమంది వ్యక్తులు, మీ మిత్రులు, వాళ్ళని మర్చిపోవటం, వాళ్ళని దూరంగా పెట్టడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళ అవసరం లేదని మీరు అనుకోవటం, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సహాయ సహకారాలు మీకు కావలసి రావటం ఆందోళన కలిగించేటువంటి అంశం. ఆర్థికపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. వృత్తి ఉద్యోగం వ్యాపారం బాగానే సాగుతుంది, ధనాన్ని మనం సముపార్జిస్తున్నాం అనుకుంటే మాత్రం ఇంటికి వెళ్ళగానే భార్యాభర్తల మధ్య ఎందుకో తెలియదు తీవ్రమైనటువంటి అభిప్రాయ భేద సంబంధమైనటువంటి స్థితిగతులు మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నిరాశ నిస్పృహల మధ్య జీవితం అన్నటువంటిది, ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతులు అవ్వచ్చు, సంతానపరమైనటువంటి అంశాల పట్ల అవ్వచ్చు, ఎక్కువగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంశం. ప్రత్యేకించి ఎప్పుడైతే ఇలాంటి గ్రహగతులు ఉంటాయో, వాహనాన్ని మళ్ళీ మళ్ళీ రిపేర్ చేయాల్సి రావటం, గృహోపకరణాలు రిపేర్ రావటం, ఇంటిని మరమ్మతులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉండటం, ఇంటా బయట మానసికమైనటువంటి ప్రశాంతత లేనటువంటి సందర్భాలు కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత, ఓర్పు సహనం చేత మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఓర్పు సహనం వల్లే మనం అన్నీ కూడా సాధించుకోగలుగుతాం. కొన్ని పరిస్థితులలో కోపం చేత, నిర్లక్ష్యం చేత
కుటుంబ సభ్యులతో ఇంటా బయట మనం మాట్లాడటం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలను మనం కోల్పోతాం. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య అవ్వచ్చు, ఎందుకో తెలియదు ఒక అఘాతం ఏర్పడటానికి, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటానికి, విభేదాలు రావటానికి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మీ జీవితంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల కొన్ని ఇబ్బందులను తెచ్చుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, వ్యాపార సంబంధమైన విషయాల్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రజా సంబంధమైనటువంటి పదవుల్ని మీరు అధిరోహించగలుగుతారు. వ్యాపార సంస్థను విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలు బాగున్నాయి. ఆదాయ వనరులు కూడా బాగుంటాయి. ఖర్చుల్ని అంచనా వేసి నియంత్రించుకోగలుగుతారు. వ్యాపారం లాభసాటిగా ఉండబోతుంది అంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి మాసం ఇది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. వివాహం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైన మార్పులు రావటానికి, ఇబ్బందులు తొలగిపోవటానికి మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి. సానుకూలవంతమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి సానుకూలవంతమైన ఫలితం వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పొచ్చు. ఈ మాసంలో కాలభైరవ రక్షణ ధరించటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మనం తప్పకుండా పొందుతాం. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క ప్రాచీనమైన ఆలయ ప్రాంగణం ఉంటే స్వామివారికి కనుక తులసి దళాలతో కట్టిన మాల, తులసిమాల స్వామివారికి అందజేసే ప్రయత్నం చేయండి. సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి అన్ని అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.